ఇప్పుడు మనం కర్కాటక రాశి వారి గురించి ఈ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో పునర్వసు ఒక పాదం అంటే 4వ పాదం ఉంటుంది, పుష్మి 4 పాదాలు ఉంటాయి, ఆశ్లేష 4 పాదాలు మొత్తం కూడా ఈ కర్కాటక రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి సహజంగా ఫ్యామిలీ రిలేటివ్స్తో మానసిక సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీనివల్ల మానసికంగా ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. కొంచెం వీరితో కొంచెం జాగ్రత్తగా ఉంటుండండి. అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఈ కర్కాటక రాశి వారికి మధ్యస్థ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత మరియు కుటుంబ అవసరాల కోసం, ప్రయాణాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. అనవసరమైన ఖర్చులు నీకు నియంత్రణ చేయండి. అవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు, గొడవలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో స్థానచలనాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరంలో వీరు రుణ ప్రయత్నాలు ఏవైనా చూస్తే తొందరగా ఫలిస్తాయి. ఉగాది తర్వాత ఆకస్మిక ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి కూడా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చాలా ఫలిస్తాయి. ఈ రాశి వారికి విదేశీ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరంలో ఉంది. ఉగాది తర్వాత కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఆగస్టు తర్వాత బంధువులతో విరోధాలు కలగవచ్చు. జాగ్రత్తగా వీరితో వ్యవహరించండి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థ నుండి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పెళ్లి కాని వారికి ప్రేమ వివాహాలు చేసుకున్న అవకాశాలు కూడా ఎక్కువగా ఈ సంవత్సరంలో వీరికి ఈ రాశి వారికి కలుగుతాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు చాలా సహనం, నేర్పు, ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడు ఇబ్బందుల నుండి దూరమయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అందుచేత ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు మాత్రం ఆగస్టు నుండి చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. వీరు నిత్యం శివుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శుభ ఫలితాలు కలుగుతాయి.